పాత నిబంధన కాలములో యెహోవా దూత అని చెప్పిన ప్రతిసారి కూడా అది యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యమనే సంగతిని మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకము పెట్టుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మచ్చుకు కొన్ని సందర్భాలు నేను చదువుతాను చూడండి. ఆదికాండము 16వ అధ్యాయము 9-10 వచనాలు ఒక్కసారి చదువుదాము. ఆదికాండము 16వ అధ్యాయము 9వ వచనము నుండి, అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను.